హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి కిచెన్. ఈరోజైతే ఇంకొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి డైట్ ఎక్కడ మాట్లాడినా, ఎవరిని కదిలిచ్చినా, ఎవరితో మాట్లాడినా మేము డైట్లో ఉన్నాం అంటారు కదా. ఆ డైట్లో ఉన్నప్పుడు ఒక ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తారు. అదేనండి ఈ మునగాకు. ప్రతి డైటీషియన్ కానీ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, ఇది రెగ్యులర్గా మనం తినే ఆహారంలో తీసుకోమని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి, ఒక రోజు ఒక పూటతో తినేస్తాం కదా. అదే దీన్ని కారపొడి చేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు దోశలకు కానీ ఇడ్లీలో కానీ రైస్లో తినేటప్పుడు 1-2 ముద్దల్లోకి చక్కగా కలుపుకొని తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే డయాబెటీస్ కానీ కంటి చూపు మెరుగుపడటానికి కానీ పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులతో సహా ఎవరైనా సరే ఇది తీసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. టూ స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు. 2 స్పూన్స్ శనగపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ వేరుశనగపప్పులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఫుల్గా జీలకర్ర, 1 టీ స్పూన్ ఫుల్గా నువ్వులు. వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాము. అన్ని దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకునే కారపొడి మరింత టేస్ట్గా రావాలంటే మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పప్పు దినుసుల్ని చాలా స్లోగా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది ఈ దినుసుల్లోనే ఉంటుంది మనకి. అలాగే ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు ఇలా గెంటె కలుపుతూ ఉంటాం కదా, ఈ కదిపేటప్పుడు ఇలాగే పెట్టేస్తే మళ్ళీ పట్టుకోవడానికి ఏమన్నా పని చేసి వచ్చి పట్టుకోవాలంటే వేడి ఎక్కేస్తుంది, పట్టుకోలేం కదా. కాబట్టి మనం ఇక్కడ అక్కడ ఎలాగోలా కింద పెట్టేస్తూ ఉంటాము. అప్పుడేంటి మనకి పని అనేది ఎక్కువైపోద్ది. ఇలాగా వంట చేసేటప్పుడు ఒక ప్లేట్ కనుక పెట్టుకొని గెంటె ఏమైనా ఉన్నా ఇక్కడ పెట్టేసుకున్నామంటే మనకి స్టవ్ కూడా గలీజ్ అవ్వకుండా. మనకి ఇలా పప్పు దినుసులన్నీ ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు వేసుకుందాము. ముందుగా ధనియాలు వేసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, కారపొడి మనకి మంచి కలర్లో అయితే రాదు. అలాగే ఒక 3 స్పూన్స్ కరివేపాకు. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రాళ్ళుప్పు వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఉప్పులో ఉన్న చెమ్మదనం ఏమన్నా ఉంటే పోతుంది, మనకి కారపొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన కడాయిని సైడ్కి పెట్టేసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. ఇంకో కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మునగాకు మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మినిమం ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఆయిల్ ఎక్కువైతే యాడ్ చేసుకోవద్దు, ఎక్కువ వేసుకున్నామంటే ముద్దలా అయిపోతుంది మనకి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఆకు అనేది క్రిస్పీగా వస్తుంది. ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నామండి. ఇంకొక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉంటేనే చూడండి మంచి సౌండ్ వస్తుంది, చూసారా. మనకి ఇంకొక 10 నిమిషాలు కనుక ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈ మునగాకు అనేది చక్కగా క్రిస్పీగా అవుతుంది. మనకి వేడి మీదుగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటుంది, కొంచెం ఇది చల్లారిన తర్వాత క్రిస్పీ అయిపోతుంది.
మనకి మునగాకు అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఒక చిన్న ఉసిరికాయ అంత సైజు చింతపండును కూడా వేసుకున్నామంటే ఈ వేడికి మనకి చింతపండులో ఉన్న తేమ పోతుంది. మనము స్టవ్ ఆపిన వెంటనే మనం ఈ ఆకు మిక్సీకి వేసుకోము. చక్కగా ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతే పౌడర్లా చేసుకోవాలి. ఇలా మనకి పూర్తిగా చల్లారిపోయినాయి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకుందాం. మెత్తని పౌడర్లా కాకుండా ఇలా కొంచెం పొలుగ్గా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. వచ్చేసి మునగాకు మీరు చూసినట్టయితే చూడండి, మనకి క్రిస్పీగా అయిపోయింది. మునగాకు చింతపండు కూడా వేసుకొని మధ్యలో ఆపుకుంటూ 2 పల్స్ ఇచ్చామంటే మనకి సరిపోతుంది. ఇలా కొంచెం మిక్సీకి వేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక పొట్టు తీయకుండా ఉన్న ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని 2 పల్స్ అట్లా ఇచ్చేద్దాం. రెడీ అయిన కారపొడిని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వైట్ రైస్లోకి కొంచెం కారపొడి వేసుకొని నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత కమ్మగా చాలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారపొడి. మీకు కూడా ఈజీగా అనిపించిందా? రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయలేదు. ఇంత క్వాంటిటీ కారపొడి చేసినా కూడా మనం కరెక్ట్గా 3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే యూజ్ చేసాము. చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you.